10 నిమిషాల్లో వెజ్ పులావ్ కుక్కర్లో సూపర్ టేస్టీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ అయితే వెజిటేబుల్ పులావ్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ మసాలాలతో పాటు కొంచెం జీలకర్ర, అలానే 2 బిర్యానీ ఆకులతో పాటు పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, టొమాటో, క్యారెట్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు బీన్స్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఉల్లగడ్డ, కాలీఫ్లవర్ ఈ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ నేను వేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ వరకు రాక్ సాల్ట్ అండ్ ఆల్సో సగం స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మంచిగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు 1 గుప్పెడు పుదీనా, 1 గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 3 నిమిషాల వరకు కలుపుతూ లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి కొత్తిమీర పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే మనకి మొత్తం కూడా కలిసి టేస్ట్ బాగుంటుంది. ఆల్సో కొత్తిమీర పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను. మీరు కానీ బాస్మతి రైస్ యూస్ చేస్తే 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 కప్పు నీళ్ళు అయితే వేసుకోండి. నేను ఇక్కడ నార్మల్ రైస్ అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్ రైస్కి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్ళు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఈ స్టేజ్లోనే ఉప్పు చూసుకొని ఉప్పు తక్కువైతే ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాల ముందు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. మనకి నీళ్ళు ఈ విధంగా మరిగేటప్పుడు మాత్రమే బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి మంచిగా కలుపుకోవాలి. మనకి బియ్యం నానున్నాయి కాబట్టి విరిగిపోతాయి, కాబట్టి స్లోగా కలుపుకోండి. ఇప్పుడు లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద 2 విజిల్ వరకు రానివ్వాలి. 2 విజిల్కి మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 విజిల్ అయితే రానిచ్చుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేస్తే మన కుక్కర్లో 10 మినిట్స్ వెజిటేబుల్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో చూపించిన ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్సో పక్కా ట్రై చేయండి వెజిటేబుల్ పులావ్ ఎగ్ ఫ్రై వీడియో రేపు చూద్దాం. బాయ్.